29వ సర్గము సీతకు గోచరించిన శుభశకునములు ఆ విధముగా ప్రాణత్యాగమునకు సిద్ధమై వ్యతచెందుచున్నట్టిదియు దోషరహితయు సంతోషము లేనిదే దైన్యముతోనున్నట్టిదియువైన ఆ శుభాంగిని భాగ్యశాలి కడకు ఆశ్రితులు చేరినట్లు శుభశకునములు చేరెను. కేశ సౌందర్యముతో ఒప్పుచున్న ఆ సీతాదేవి నేత్రములు వంకరదిరిగిన రెప్పల వెంట్రుకలతో మనోహరముగా ఉండెను. అవి శుభకరములై విశాలములై తెలుపు నలుపు కంటిపాపలతో విలసిల్లిచుండెను. వాటిలో వామనేత్రము చేపతాకిడికి కెందామరవలే అదిరెను. సీతాదేవి ఎడమభుజము మిక్కిలి అందమైనది. అది గుండ్రముగా పరిపుష్టమైయున్నది. శ్రేష్టమైన అగరు చందనములను పూసికొనుటకు అర్హమైనది. సర్వశ్రేష్ఠుడైన శ్రీరామునకు చాలా కాలము తలగడగా ఉన్నట్టిది. అట్టి వామభుజముగూడా అదిరెను. పొందికగా చక్కగా చేరియున్న ఆమె 2 ఊరువులలో ఎడమతొడ చలించెను. అది ఏనుగు తొండముతో సమానమై పరిపుష్టమై సుందరముగా ఒప్పుచుండెను. ఆ ఊరువు యొక్క స్పందన రాముడు ఎదురుగా ఉన్నట్లు సూచించుచున్నది. సుందరగాత్రియైన ఆ సీతాదేవి నయనములు నిర్మలముగా నుండెను. ఆమె పలువరుస దానిమ్మగింజల వలె మనోహరముగా ఉండెను. ఆమె నిలబడియుండగా మంగళప్రదమైనదియు బంగారువన్నెగలదియు పరాగముచే కొంచెము మలినమైనదియు అయిన వస్త్రము కొద్దిగా జారెను. ఇది భర్త సమాగమ సూచకము. సీతాదేవికి పొడసూపిన ఈ శకునములు ఇదివరలో సత్ఫల సూచకములుగా ప్రసిద్ధికెక్కినవే. కనుక తనకు శుభములు కలుగబోవుచున్నవని భావించుచూ చక్కని కనుబొమ్మలుగల సీతాదేవి ఎండకు ఎండి గాలికి ఎగిరిపోయిన విత్తనము వర్షము పడగానే మొలకెత్తినట్లు మిక్కిలి సంతోషించెను. సీతాదేవి ముఖము దొండపండు వంటి ఎర్రని అధరోష్టముతోనూ అందమైన నేత్రములతోనూ కనుబొమ్మలతోనూ ముంగురులతోనూ వంకరదిరిగిన కనురెప్పల వెంట్రుకలతోనూ నిగనిగలాడుచు అందముగానున్న పలువరుసతోనూ మనోజ్ఞముగానుండెను. అట్టి ముఖము రాహుముఖము నుండి విముక్తుడైన చంద్రునివలె ప్రకాశించెను. పూజ్యురాలైన ఆ సీతాదేవికి శోకము దూరమాయెను. ఆందోళన తొలగిపోయెను. మనస్తాపము శాంతించెను. మనస్సు సంతుష్టమై వికసించెను. అట్టి సీతాదేవి ముఖము చంద్రోదయముతో పండు వెన్నెలలో ప్రకాశించు శుక్లపక్షరాత్రివలె శోభిల్లెను. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్రామాయణమునందలి సుందరకాండమునందు ఇది 29వ సర్గము.